హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీజ ఉషా. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే వంకాయ ములంకాయ గ్రేవీ కర్రీ అండి. అలాగే దానికి కాంబినేషన్ వచ్చి కందికట్టు అండి. ఇప్పుడు లేట్ చేయకుండా కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి. చూడండి, వంకాయ గ్రేవీ కర్రీకి వంకాయలు ములంకాయ కోసుకున్నానండి. వంకాయల్ని ఇలాగా ఘాట్లు పెట్టి ఇలా ఘాట్లు పెట్టి పుచ్చులు లేకుండా చూసి ఇలాగా పసుపు సాల్ట్ వేసిన వాటర్లో ఉంచానండి. అలాగే ములంకాయలు అండి. అలాగే గ్రేవీ కర్రీకి కావాల్సిన పదార్థాలండి ఇవి: టమాటో, ఆనియన్, గార్లిక్, ఎండుమిర్చి, ఇదేమో జింజర్ అండి. అలాగే జీరా అండి, పోపులో వేసినవండి. జీరా, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవేమో పోపుల్లో వేస్తామండి. ఇది మాత్రం ఇక చింతపండు కూడా నేను వేస్తాం. చింతపండు చాలా చిన్నదండి వేస్తాం కూరకి. ఇంత చిన్నదైతే సరిపోతుందండి. ఇవన్నీ మిక్సీ చేసుకొని వద్దామండి. ఈలోగా మూకుడు వేడెక్కుతుంది. మూకుడు వెలిగించుకుందామండి. అలాగే ఈ గ్రేవీ కర్రీకి కాంబినేషన్గా కందికట్టు అండి. ఇదిగోటండి, కందికట్టుకి కందిపప్పు ఉడకపెడతాం కదండి. అది ఉడుకుతున్నప్పుడు కొంచెం ఒక 10 నిమిషాలు అవుతుంది. అది ఉడుకుతున్నప్పుడు ఏమొచ్చి మనం ఆ తేట ఉంటుంది కదండి, ఆ తేటని ఇలా గిన్నెలోకి వాచేసుకుంటాం అనమాట. ఈ తేట చాలా టేస్టీగా బాగుంటుందండి. జ్వరం వచ్చిన వాళ్ళకి కూడాను పచ్చిగా ఇది పెడతారండి. ఈ కందికట్టు వాళ్ళ నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఇది అందరూ తినొచ్చు. మెయిన్ జ్వరం వచ్చిన వాళ్ళైతే పచ్చింకి ఇది వాడతారండి. ఈ కందికట్టు కమ్మగా ఉంటుందండి. ఎలాంటి వాళ్ళకైనా నోటికి రుచిగా ఉంటుంది. దీనికి పోపులండి: తెల్ల ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపు గింజలు, జీరా, కరివేపాకు అండి. ఇప్పుడు ఇందులోని ఆయిల్ వేసి వంకాయలు వేద్దామండి. చూపించు. కొంచెమే గ్రేవీ కర్రీ కదండి, కొంచెమే ఆయిల్ పడుతుందండి. ఇది వేడెక్కుతుంటుందండి. ఇప్పుడు మిక్సీ చేసుకుందామండి. అన్నాక ఇది చిన్న మసాలా అండి. మామూలుగా బిర్యానీకని చేశాను మసాలా. ఆ మసాలా ఏంటంటే కొంచెం ఈ కూరకని ఉంచేసానండి, చిన్నది ఉంచేసాను. ఆ మసాలా ఇందులో వేసానండి. ఇగోటండి ఎర్రుల్లిపాయలు అంటారు కదండి, అవి ఎర్రుల్లిపాయలు, ఎండుమిర్చి అండి, అలాగే అల్లం అండి, అలాగే గార్లిక్ అవండి. ఇదిగోటండి చింతపండు గ్రేవీగా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలాగైతే చిన్నదైనా సరిపోతుంది. అంతటికి గ్రేవీ అంతటికి కరెక్ట్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. అందుకనే ఈ చింతపండుని ఇందులోనే వేస్తాను మిక్సీ చేసినాం. అయితే ఇవి పిక్కలు లేకుండా మనం పిక్కలు ముందైనా తీసుకోవచ్చు, లేదా పిక్కలు తీసింది అమ్ముతారండి, అదైనా కొనుక్కొని తెచ్చుకోవచ్చు. నేనైతే పిక్కలు తీసానండి. ఇప్పుడు పిక్కలు తీసి కొంచెం వాటర్లో నానబెట్టిన చింతపండు అండి ఇది. అలాగే టమాటో అండి, ఒక 3 టమాటాలు వేసానండి. ఈ సైజు టమాటాలు 3 వేసానండి. ఈ ఉల్లిపాయలు అంటాం కదండి, ఎర్రుల్లిపాయలు ఈ సైజు 3 వేసానండి. ఇవంతా మెత్తగా గ్రేవీ చేసుకుందామండి. ఇలాగా ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోటండి, ఈ ములంకాయలు ఇది వంకాయలు ఉన్నాయి కదండి, ఈ వంకాయలు ఘాట్లు పెట్టుకున్న వంకాయలని ఇందులో వేసేద్దాం. అలాగే ఈ ములంకాయ ఉంది కదండి, ములంకాయలు కూడా ఇందులోనే వేసుకుందామండి. ఆయిల్లోనే కొంచెం వేగనిద్దామండి. ఆయిల్లో వేగుతున్నప్పుడే మనం కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని కొంచెం మగ్గించేద్దామండి.
చూడండి, పసుపు కొంచెం వేసి సరిపోతుందండి. పసుపు వేసాను. అలాగే సాల్ట్ అండి, ఇదిగోండి సాల్ట్. మళ్ళీ గ్రేవీ కొంచెం వేస్తే సరిపోతుందండి. ఇదిగో సాల్ట్ పసుపు వేసి కొంచెం కలిపేద్దామండి. ఆయిల్లోనే కొంచెం కలిపిన తర్వాత మగ్గుతుండగా మనం గ్రేవీ చేసుకోవచ్చు. ఇదిగోటండి, మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇందాక చూపించాను, అవన్నీ కలిపి మిక్సీ చేశానండి. మిక్సీ చేసిన తర్వాత ఇలాగా మెత్తగా పేస్ట్ అయిందండి. ఇప్పుడు ఇవి మగ్గుతాయి కదండి, ఇవి మగ్గిన తర్వాత తీసేసి మళ్ళీ ఆయిల్ వేస్తామండి. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు జీరా ఉంది కదండి, జీరా, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు అండి. కరివేపాకు ఈ 3 వేగుతున్నప్పుడు ఈ మిక్సీ చేసిన ముద్ద ఉంది కదా, మసాలా ముద్ద అందులో వేస్తామండి. అప్పుడు అది వేగుతుంది కదా, అప్పుడు ఈ ఉడికిన ములంకాయలు, ఉడికిన వంకాయలు ఉన్నాయి కదా, వాటిని అప్పుడు ఆ గ్రేవీలో వేస్తామండి. అంతేనండి. వేసి ఒక 5 నిమిషాలు అలా వేగితే సరిపోతుందండి. ఒక్క 10 నిమిషాల్లో అయిపోతుందండి కూర. ఇప్పుడు కట్టుని వేడి చేసుకుందామండి. కట్టు మరుగుతున్నప్పుడు, కందికట్టు మరుగుతున్నప్పుడు మనం పసుపు అండి, సాల్ట్ అండి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. చప్పని కట్టుకి ఎక్కువ సాల్ట్ పట్టదండి, చిన్నగా వేస్తే. అలాగే అది మరుగుతున్నప్పుడే కొంచెం కరివేపాకు అండి, కట్టు మరుగుతున్నప్పుడు. అలాగే కొంచెం చీలికలు చేసుకొని పచ్చిమిర్చి అండి, ఇవి మరుగుతుంటుందండి. ఈలోగా వంకాయ కర్రీ ఉడికిపోయిందో లేదో చూద్దాం. వంకాయను టమాటా ఉడికిపోయింది. వంకాయ ములంకాడ బాగా ఉడికిపోయిందండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇంకొక ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు కట్టుకు పోపు చేద్దామండి. కట్టుకు పోపు చేసి కట్టులో పోపు వేసాక అప్పుడు గ్రేవీ కర్రీకి మళ్ళీ పోపు వేయాలండి. ఇప్పుడు కూర తీస్తాం కదండి, ఉడికిందని. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసి కట్టుకు పోపు వేద్దామండి. కట్టుకు పోపు ఎక్కువ నూనె అక్కర్లేదండి, ఒక 1/2 స్పూన్, అదే 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. ఇవ్వటండి జీలకర్ర అండి, ఆయిల్ వేడెక్కుతుంది కదా, జీలకర్ర వేద్దాం. తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, తర్వాత ఎండుమిర్చి అండి, తర్వాత పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నవి పచ్చిమిర్చి అండి. ఇది వేగుతుంది కదండి, కరివేపాకుని చిన్న ముక్కలుగా చేసుకొని వేద్దాం. ఇప్పుడు ఈ పోపు వేగుతుంది కదా, ఈ పోపు వేగుతున్నప్పుడు మనం తెల్ల ఉల్లిపాయలు అంటాం కదండి, గార్లిక్, అవి ఒలిచి పెట్టుకున్నామండి. ఇక్కడ కట్టు మరుగుతుంది కదండి, ఈ పోపు వేగిపోయింది, కొంచెం వేగాలి కాబట్టి ఇప్పుడు గార్లిక్ ఉంది కదండి, ఈ గార్లిక్ని చిన్నగా ఇలాగ చిన్న పిసురు ఇలాగ గంటలో పెట్టి ఇలాగ వేసామనుకోండి, కమ్మగా వాసన వస్తుందండి. ఇలా గంటలో ఇలా కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చిని చీలికలు చేసాం కదా, అవి ఇందులో కూడా వేసుకుంటే బాగుంటుంది. కట్టుపోపు వేగుతుంది కదండి, ఇంకొక నిమిషంలోనే వేగిపోతుందండి. ఈ కట్టుపోపు మరుగుతున్న కట్టులోనే వేసేద్దామండి.
ఆయిల్ వేస్తున్నానండి కూర కోసం, పోపు వేగాలి కదా. కూర కోసం మూకుడులోనే ఆయిల్ వేసానండి, పోపు వేగాలి కదండి. ఇప్పుడు ఈ పోపులు ఏంటంటే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు చేసి వేస్తున్నానండి. వేగిద్దామండి. పోపులు వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఏమొచ్చి గ్రేవీ చేసుకున్నాం కదా కూరకి, టమాటా ఆనియన్ అన్నీ కలిపి, ఆ టమాటా ఆనియన్ పేస్ట్ని కూడా మనం పోపులో వేగించుకుందామండి. ఇప్పుడు వేగుతుంది కదండి మసాలా పోపులోని. ఇప్పుడు వేగుతున్నప్పుడు ధనియాల పొడి వేసుకుందామండి, ఒక 1½ స్పూను. ఇప్పుడు గ్రేవీ వేగుతున్నప్పుడు మసాలా ధనియాల పొడి 1½ స్పూన్ వేస్తున్నామండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి, కూరకు సరిపడా సాల్ట్ అండి, కూరకు సరిపడా సాల్ట్. ఇప్పుడు పసుపు అండి. కారం, ఉప్పు మనం ఎక్కువ వేసుకోకూడదండి, తక్కువైనా పర్వాలేదు. ఇప్పుడు కారం వేస్తామండి. కారం, ఉప్పు చూసుకొని వేసుకోవాలండి, తక్కువైనా పర్వాలేదండి, ఎక్కువ మాత్రం అవ్వకూడదు. ఇప్పుడు జీలకర్ర పొడి వేస్తున్నానండి. జీలకర్ర పొడి కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు సోంపు పొడి వేస్తున్నానండి గ్రేవీలోని, కొంచెం వేస్తే సరిపోతుందండి, చాలా కొంచెం. పెప్పర్ పౌడర్ అండి, పెప్పర్ పౌడర్ కూడా చాలా కొంచెం సరిపోతుంది, చిటికెడు వేస్తాను. ఇప్పుడు అంతా కలిసేటట్టుగా కలిపిసుకుంటామండి. కలిపిసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించిన వంకాయ, ములంకాడ ముక్కలు ఉన్నాయి కదండి, అవి గ్రేవీకి అంతటికి పట్టిన వరకు కలుపుతామండి. శుభ్రంగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తానండి, గ్రేవీ ఉడకాలి కదా, కొంచెం వాటర్ సరిపోతుందండి. ఇప్పుడు కలిపేసి మూత పెట్టేద్దామండి. మూత పెట్టిన తర్వాత ఒక్క 2 మినిట్స్ ఉంటే కూర అయిపోతుంది. ఇప్పుడు కట్టు మరుగుతుంది కదండి, కట్టు మరుగుతున్నప్పుడు చిన్న కారం వేసామనుకోండి, కలర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మరిగిపోయిన తర్వాత ఆఫ్ చేసేద్దామండి స్టవ్, కరివేపాకు వేసి ఆపేద్దామండి. కొంచెం మరుగుతున్నప్పుడు కరివేపాకు వేస్తే బాగుంటుందండి టేస్ట్, అందుకని కరివేపాకు వేస్తున్నాను. మూత పెట్టేసి ఆపేద్దామండి.
మన కట్ అయిపోయింది, ఒకసారి చూద్దాం. ఇదిగోటి ఇలా ఉంటుంది. కూర అయిపోయిందేమో చూద్దాం. కూర కూడా అయిపోయిందన్న. ఇప్పుడు ఒక వంకాయని టేస్ట్ ఇస్తాను, టేస్ట్ చూసి నాకు ఇప్పుడు స్టవ్ ఆపేద్దామండి. నువ్వు టేస్ట్ చూసి చెప్తే నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు. వంకాయ టేస్ట్ చూసి చెప్పమ్మా. అది ఆవరా లేదు, ఊదుకొని షూ షూ అని ఊదుకొని తిను. ఉఫు ఉఫు. అదే ఎలాగుంది? అన్నీ సరిపోయాయి, కరెక్ట్గా ఉన్నాయా? ఓకే, బాగుందా? సూపర్ సూపరా. చూసారు కదండి, వంకాయ గ్రేవీ కర్రీ, కందికట్టు. ఈ రెండు రైస్లోకి కాంబినేషన్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నదో మాకు కమెంట్లో చెప్పండి. అలా వెళ్ళే ముందు మీరు మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు ఏ పేజ్ ఆఫ్ ఉషా. బాయ్ బాయ్.